श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। भजहु रे मन श्रीनंदनंदन अभय चरण वृंदारे। दुर्लभ मानव जन्म सत्संगे तरह ए भव सिंधुरे। शीत आतप बात बरिसन ए दिन यामिनी गिरे। विफल से बिनो कृपण दुर्जन चपल सुख लबला गिरे। ए धन यौवन पुत्र परिजन एथे किया छे परती तीरे। कमल दल जल जीवन टलमल भजहु हरि पद नीतिरे। श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास रे। पूजन सखी जन आत्मनिवेदन गोविंद दास अभिलाष रे। भजहु रे मन श्रीनंदनंदन अभय चरण वृंद रे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। కీర్తన చేసిన వైష్ణవ భజన సాంప్రదాయంలో ఉన్న ఆచార్యులలో ప్రముఖమైనటువంటి ఒక ఆచార్యులు శ్రీల గోవిందదాస కవిరాజ్ గోస్వామి. ఆయన రచించినటువంటి ఈ వైష్ణవ గీతాన్ని మనము ఇప్పుడు పాడాము. అయితే మనము ఆ గీతాల్లో వారు ముఖ్యంగా భగవంతుని యొక్క వైభవాన్ని, ఆయన యొక్క మహిమల్ని కీర్తిస్తూ గీతాల్ని రచిస్తారు. అయితే వారి స్వయంగా ఈ కలియుగంలో వారి హృదయంలో ఈ అర్షడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమచార్యాలను తావివ్వకుండా ప్రతి నిత్యము స్వప్న సత్వంలో ఉంటారు. ఇంకా వారికి భగవంతుని యొక్క శ్రవణ కీర్తనాన్ని భక్తి తప్ప ఇంకా అన్య విషయాలేవి వారి నోటి నుండి బయటకు రావు. వారి చెవుల నుండి హృదయానికి నిరంతరము వారి భగవంతుని యొక్క మహిమల్ని కీర్తిస్తూ వాటిని గానం చేస్తూ ఇతరులకి వాటిని పంచుతారన్నమాట. పరమ పూజ్యశ్రీ భక్తి రామస్వామి మహారాజు ఈ గీతం పాడకుండా ఏ ప్రదేశంలో సరే ఈ గీతం పాడకుండా ప్రవచనాన్ని ప్రారంభించారు. మనమే ఈ భౌతిక జగత్తులో ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి మనము ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు, ఎవరిని ఆశ్రయిస్తే మనమే సంసారంలో సాగరం నుంచి బయటపడతాము. ఆ విషయాలలో చాలా వివరంగా రాయడం జరిగింది. మొదటిది ఏంటి? ఓ మనస అభయం ఇచ్చాడు ఆ నందకుమారుని పాద పద్మములను భజింపుము. దుర్లభమైన మానవ జన్మ లభించడం కాబట్టి సాధు సాంగత్యం ద్వారా ఈ భవసాగరాన్ని దాటుము. ముందుగా ఏం చెప్తున్నారు ఆచార్యులు? కళ్ళగా, చెవులగా, మన నోరుగా దేని చెప్తున్నారు? మనస్సు.
మరి ఆచార్యులు మనస్సుకి ఎందుకు చెప్తున్నారు? మనల్ని పరిపరి విధాల భౌతిక విషయాలపైకి లాక్కెళ్ళేది ఎవరు? అందుకే ముందుగా ఆచార్యులు మనస్సుకి నచ్చచెప్తున్నాడు అన్నమాట. ఓ మనసా, నీకు ఈ భౌతిక జగత్తులో ఎవరు కూడా నీకు పూర్తి అభయహస్తాన్ని ఇవ్వలేరు. ఇంకా పరిపరి విధాల పరిగెత్తడం మానేసి ఎవరి పాదాలని ఆశ్రయించమంటున్నారు? ఎవరి పాదాలు? భగవంతుని యొక్క పాదాన్ని ఆశ్రయించి దుర్లభమైనటువంటి మానవ జన్మ, అంటే ఈ మానవ జన్మ లభించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు మనము జన్మిస్తూ మరణిస్తూ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో తిరుగుతూ అదృష్టవశాత్తు ఈ మానవ జన్మ లభించింది. దుర్లభం అంటే ఏంటి? చాలా కష్టమైనటువంటి ఈ మానవ జన్మ లభించదు. ఈ మానవ జన్మ లభించింది కాబట్టి దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి? మనకుగా భగవంతుని గురించి కానీ శాస్త్రాల గురించి కానీ తెలుసుకునే ఆ స్థాయి కానీ శక్తి కానీ మనకుందా? ఆశ్రయించడానికి అవకాశం ఏర్పడుతున్నారు. అంతేకాని నాకు సంఘంలో పలుకుబడింది, పేరు ప్రఖ్యాతి ఉన్నాయి, శరీర సంపద ఉన్నాయి, ఉన్నాయి, నాకు ఇంకా ఏది అవసరం లేదనుకుంటే అవన్నీ కూడా మనల్ని భగవంతుని యొక్క పాద పద్మాన్ని ఆశ్రయించడానికి అర్హతని కల్పించలేవు. కేవలము సాధు శాస్త్ర ఇవి మాత్రమే మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్తాయి అన్నమాట. రెండవది, శీతోష్ణము గాలివానల వలన బాధపడుచు రాత్రి పగలు నిద్ర లేకుండా గడుపుచున్నాను. క్షణికమైన ఆనందం కొరకు అనవసరముగా దుష్టులను నీచులను సేవించింది. శీతం అంటే ఏంటి? ఉష్ణం అంటే ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? ఏమనం చూస్తున్నాం? ఉష్ణం. గాలి వానలు, శీతోష్ణము గాలి వానలు ఇవి వాతావరణంలో సహజంగా ఏర్పడే మార్పులు. మరి దానికి మనం లోనవుతున్నామా? చెప్పండి. లోనవుతున్నామా? వాటికి మనం లోను కావట్లేదంటే అంటే ఈ భౌతిక జగత్తులో మనము ప్రకృతి పరంగా ఏర్పడే మార్పులకి గురి అవుతూ దానికి తీవ్రతని మనం అనుభవిస్తున్నాం. మన ఇంట్లో ఫ్యాన్ కూడా లేదనుకోండి, చాలా ఉక్కపోతాం, వేడి విపరీతమైన వేడి ఉంది, నిద్ర పడుతుంది ఎవరికైనా? రాత్రి అంతా జాగారం లేదు. అందుకే బీపీ గుర్తించే ఆ ప్రభావం వల్ల మనము రాత్రి పగలని తేడా లేకుండా నిద్ర లేకుండా గడిపిస్తున్నాం. ఇంకా క్షణికమైనటువంటి ఆనందం కొరకు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? వారు ఎక్కడున్నారు? పెద్ద మనలోనే ఉన్నారు. మనలోనే సుర అసుర రెండు స్వభావాలు ఈ కలియుగంలో ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషిలో 2 లక్షణాలు ఉంటాయి, అసుర లక్షణాలు, సుర లక్షణాలు. దాన్ని ఎలా గుర్తిస్తాం? మనం గుర్తించలేము. పూర్వకాలంలో అయితే అసురుల యొక్క లక్షణాలు వాళ్ళ శరీర ఆకృతి భిన్నంగా ఉండేది అనమాట. మన మానవ శరీరం కంటే భిన్నంగా ఉండేది. వాళ్ళని చూస్తేనే వీళ్ళు అసురులు మనం గుర్తించేవాళ్ళం. కానీ ఈ కలియుగంలో ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించడానికి మనకి గుర్తులేమి ఉండవు. ఎప్పుడు గుర్తిస్తాం? ఒక వ్యక్తిని మనము ఆయనలో ఉన్న అసలు లక్షణాన్ని బయటకు తీయాలంటే ఏం చేయాలని ఆయన చాలా వేదనకు గురి చేయాలని.
ఆయన తిడుతుండాలి, ఆయనను హింసిస్తుండాలి. అప్పుడు ఏమవుతుంది? ఆయన లోపల ఉన్నటువంటి అసుర లక్షణం బయటకు వస్తుంది. దాన్ని కూడా తట్టుకొని నిలబడగలిగాడంటే ఆయన లోపల అసుర లక్షణం. కానీ ఈ రోజులలో ఎవరికైనా సాధ్యపడుతుంది? అది సాధ్యం కాదు. ఎందుకంటే మనము ఎప్పుడైతే మన మధ్యలో భగవంతుని కేంద్ర స్థానం చేసుకొని మనం కార్యాలు చేస్తాము, అప్పుడు ఆ కార్యాల ద్వారా వచ్చే ఫలితము అది నాకు చెందదు. దీనికి కేంద్ర స్థానం భగవంతుడు, దీనికి కర్త కర్మ క్రియ భోక్త అంతా భగవంతుడే అని చేసినప్పుడు ఏమవుతుంది? ఆ కర్మార్పణం అంతా కృష్ణుడికి భగవంతుడికి చెంది. ఇంకా అప్పుడు మనము ఫలితం ఎలా వచ్చినా కూడా దాని నుంచి ప్రభావితం కాము. మంచి ఫలితం వస్తే సంతోషపడము, చెడు ఫలితం వస్తే బాధపడము. రెండింటి ప్రమాణంగా స్వీకరించి. ఇట్లా ఈ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, నేను క్షణికమైనటువంటి అంటే క్షణకాలం లభించే ఆనందం కోసము ఎవరెవరినో దుష్టులను దుర్మార్గులను ఆశ్రయించాలి, నీ పాదాన్ని ఆశ్రయించకుండా అని చెప్పి ఆయన ఒక వేదాన్ని మనకు తెలియజేయడానికి వాళ్ళు చెప్తున్నారు. మూడవది ఇది ముఖ్యమైనది. ధనము, యవ్వనము, పుత్రులు మరియు కుటుంబ పరివారం వలన నిజమైన ఆనందం లభిస్తుందని నమ్మకం ఏముంది? ఈ జీవితము తామరాకుపై కనిపించు నీటి బిందువు వంటిది. కాబట్టి నీవు ఎల్లప్పుడూ శ్రీహరి పాద పద్మములను సేవింపు. మనకి ఎంతో ధనం ఉంది, ఎంతో మంచి శరీరం ఉంది, యవనవంతమైనటువంటి శరీరం, ఎంతో మంది పుత్రులు ఉన్నారు. కానీ వీరెవరైనా మనల్ని మూడింటి నుంచి రక్షించగలుగుతారా? రక్షించగలుగుతారా? ఏంటది? 4 జన్మ, మృత్యు, జర, వ్యాధి. మనం ఏమనుకుంటామంటే, నాకు ఎవరితో పని లేదు, నా దగ్గర చాలా ధనం ఉంది, నా దగ్గర నా శరీరం చాలా యవనవంతంగా ఉంది, నేను ఏమైనా చేయగలుగుతాను, ఇంకా నాకు సంతానం చాలా ఉంది, నన్ను దేని నుంచి అయినా రక్షించగలుగుతారన్నమాట. కానీ ఆ సంతానము మనల్ని చూస్తూ ఉండగానే ఏమవుతుంది? ఒకసారి మన ధనం అంతా హరించుకుపోతుంది. మన శరీరము ఇప్పుడు నేను ఇలా కూర్చోగలుగుతున్నాను, ఇంకొక అంటే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఇలా కూర్చుంటాను. మరి ఎందుకు కూర్చోలేదు? చదువుతాడు, బాల్యం నుంచి యవనాన్ని నుంచి స్వయంధనానికి మార్పులకు దీన్ని ఆపే శక్తి ఏ ధనానికి లేదు. ఎంతమంది సంతానం ఉన్నా దాన్ని ఆపలేదు. ఆపుదామా? ఆపగలిగితే ఈ మరణాలు ఉండవు. జనాభా విచ్చలవిడిగా పెరిగింది. మరి ఈ ధనము, యవనము, పుత్రులు, పరివారం ఇవన్నీ సంపూర్ణంగా ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎవరైనా బయటకి చెప్పచ్చు, నేను సంతోషంగా ఉన్నాను. కానీ ఈ కలియుగంలో భగవంతుణ్ణి మరిచిపోయి భగవంతుని ఆశ్రయించకుండా ఎవ్వరు కూడా సంపూర్ణమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందడం అనే ప్రశ్నే లేదు. ఎందుకు? ఈ కలియుగ నిర్మాణము, దాని ఏర్పాటు భగవంతుడు అలా సాధించారు. ఈ జీవితం ఎలాంటిదంట? తామరాకం సమానం. అరే చూస్తుంది తామరాకు అంటే దానిపైన కొన్ని నీళ్ళు వేసామనుకోండి, నీళ్ళు ఏమవుతుంది? ఒక్క చుక్క నీటిని కూడా ఉంచుకోండి, దానిపైన పడగానే జారం కింది.
అంటే తామరాకు పైన నీటి చుక్కలు ఇట్లా వేస్తే ఎట్లయితే జారి కింద పడుతుందో మన జీవితం కూడా క్షణకాలం కూడా గ్యారంటీ లేదు. అలాగే ఇట్లా వేయగానే తప్పన కింద పడిపోవచ్చు. ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఎవరికైనా తెలుసా? ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు జీవిస్తానో నాకు తెలుసా? అలా తెలిస్తే ఇంకేమవుతుంది? ఏమవుతుంది? దడదగా బాగుంటుంది. నా అంతవరకు లేదనుకుంటుంది. ముందు భయమనే పర్వాలేదు, ఇంకా నా అంతవారు లేదు, నాకు మొత్తం తెలుసు, నీకెవరు మించిన వారు లేరన్నది ఒక అహంకారం కూడా వేసుకుని తర్వాత మరణం కూడా ఆయనకి ఎప్పుడు వస్తుందో తెలిసినప్పుడు భయం అనేది ప్రారంభం. అట్లా ఈ అశాశ్వతమైనటువంటి ఈ జీవితాన్ని మనం ఏం చేయాలి? శ్రీహరి అంటే మహావిష్ణువు కృష్ణుడి యొక్క పాదాల పైన పెట్టాలి మన జీవితాన్ని మొత్తం. అప్పుడు ఏమవుతుంది? మనకు ఏమి జరిగినా కూడా మనకు చింతన అనేది ఉండదు, బాధ అనేది ఉండదు. ఎందుకు? ఇప్పుడు ఒక అబ్బాయి ఆయనకి ఏం తెలియదు నాన్న ఇంకా నా జీవితంలో ఏం జరిగినా నీదే బాధ్యత, నాకు నా జీవితానికి ఏ సంబంధం లేదు అని చెప్పి తండ్రి యొక్క పాదాన్ని గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? ఆయన కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ఆయన జీవితంలో ఏం జరిగినా తండ్రి బాధ్యత తీసుకుంటారు. ఆయన వాటికి చరించకూడదు. ఎందుకు ఆయన తండ్రి పాదాలను ఆశ్రయించాడు? తండ్రి పైన ఆయనకి పూర్తి విశ్వాసం అనేది ఉంది. కానీ సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేకుండా మా నాన్న నన్ను రక్షిస్తాడో లేదో, నన్ను కాపాడుతాడో లేదో అనే ఆ అపోహంతో ఆశ్రయిస్తే అప్పుడు ఆయనకి ఏముంటుంది? భయం అనేది ప్రారంభమవుతుంది. అట్లాగే ఈ కలియుగంలో మనము ఎవరికి వారు మనం ఏమనుకుంటున్నాం? సురక్షితంగా నేను పూర్తి రక్షణలో ఉన్నామనుకుంటున్నాం, సురక్షితంగా ఉన్నామనుకుంటున్నాం. కానీ అది సంపూర్ణమైనటువంటి రక్షణ కాదు. ఎప్పుడైతే మనము భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేసి ఆయన యొక్క పాదాన్ని ఆశ్రయించి ఆయన యొక్క రక్షణలోకి వెళ్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? అప్పుడు సంపూర్ణమైనటువంటి రక్షణలో ఉంటాం మనం. ఎందుకు? భగవంతుడు ఎవరు? కృష్ణుడు, కృష్ణుడు ఆయన దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఈ సృష్టికి మూలకర్త. ఆయన సృష్టించినటువంటి సృష్టి గురించి ఆయనకి తెలియని విషయాలు ఏమైనా ఉంటాయా? ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం క్షణంలో ఏం జరుగుతుంది అనేది ఆయనకి పూర్తిగా అవగాహన ఉంటుంది అనమాట. అందుకే మనం ఆయన పాదపద్మాన్ని ఆశ్రయించి ఆయనకి శరణాగతి చేసి ఆయన ఆశ్రయించి ఉంటే తప్ప మనము సంపూర్ణమైనటువంటి రక్షణ ఈ కలియుగంలో ఎక్కడ కూడా పొందలేదు. అదే ఆచార్యులు వారి అంతా ఆ భావాన్ని ఆ విధంగా వ్యక్తపరుస్తున్నారు ఆచార్యులు. భగవంతుని గుణగణాలను వెనుట, వాటిని కీర్తించుట, నిరంతరము స్మరించుట, స్తుతించుట, భగవంతుని పాదసేవ చేయుట, ఒక దాసునిగా భగవంతుని సేవించుట, పుష్పాలు మరియు దీపాలతో భగవంతుని అర్చించుట, స్నేహము చేయుట మరియు భగవంతునికి ఆత్మ సమర్పణ చేసుకొనుట అను ఈ నవవిధ భక్తి మార్గాలలో నెలకొనాలనేదే ఈ గోవిందదాసుని అభిలాష. ఈ కృష్ణ చైతన్యంలో ముందుగా ఏముంటుంది? నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం, తర్వాత కీర్తనం, స్మరణం, విష్ణు స్మరణం, పాదసేవనం, దాస్యం,
సాఖ్యం, ఆత్మ నివేదనం. 9 మార్గాలు ఉంటాయి భక్తి మార్గాలు. వాటిలో ముఖ్యమైనది ఏంటి? మనము భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా, సాధకుల గురించి తెలుసుకోవాలన్నా, శాస్త్రం గురించి తెలుసుకోవాలన్నా ఎలా తెలుసుకోగలుగుతాం? శ్రవణం ద్వారా. శ్రవణం ద్వారా తెలుసుకొని దాన్ని మళ్ళీ మనం కీర్తన ద్వారా ఆ వారి యొక్క మహిమల్ని కీర్తించడం. అట్లా ఈ నలుగుద భక్తి మార్గాలలో ఎప్పుడైతే మనము నెలకొంటామో అప్పుడు మాత్రమే మనము పూర్తిగా భగవంతునికి శరణాగతి చేయగలుగుతాం. ఇంకా ఆత్మీయ సమర్పణ అంటే అది ఇంకా భగవంతునికి మనల్ని మనము సమర్పించుకోవాలి. ఇంకా నీకంటే నాకెవరు లేరు. అనేదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మనం 2 చేతులు పైకెత్తాం కీర్తనలో. దాని అర్థమేంటో తెలుసా ఎవరికైనా? మొత్తం పూర్తిగా ఆత్మచరణం చేయాలి. అయితే శరణాగతి, సంపూర్ణ శరణాగతి చేసినప్పుడు 2 చేతులు పైకెత్తాం. దాని భావం అదే. ఇంకా దొంగతనం చేసిన దొంగ పరిగెడుతున్నాడు. వాళ్ళ వెనకాల ఎవరు పరిగెడతారు? దొంగ వెనకాల ఎవరు పరిగెడతారు? వాళ్ళని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగెడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? దొంగ చాకచక్యంగా తప్పించుకు పారిపోతున్నాడు. మీరు ఆగిపో 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 అని హెచ్చరిస్తున్నా కూడా ఆగట్లేదు. ఇంకా ఆ పోలీస్ అధికారి తన తుపాకీని తీసి పైకెత్తు హ్యాండ్స్ అప్ అని అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? దొంగ 2 చేతులు పైకెత్తి నేను మీకు సరెండర్ అవుతున్నాను, శరణాగతి అవుతున్నాను అన్నప్పుడు మాత్రమే ఆయన తుపాకీని తీస్తాడు కింద. లేదంటే ఏమవుతుంది? అంతా కూడా మళ్ళీ శరణాగతి చేయకపోతే ఏమవుతుంది? పోలీస్ అధికారి తుపాకీ తీసి ఆయన పైన ఎక్కుపెట్టి హ్యాండ్స్ అప్ అన్నప్పుడు చేతులు పైకెత్తాలి, శరణాగతి కావాలి. లేదంటే ఏం జరుగుతుంది? కాల్చి పారేస్తుంది. ఆ కాల్చి పారేసంలో అడిగే నాకుడు ఎవరు ఉండదు. రూల్ అట్లా ఉంటుంది. నేర ప్రవృత్తి కలిగిన వారిని కట్టడి చేయడానికి ఆ నేర విభాగానికి సంబంధించిన అధికారులకు పూర్తి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని ప్రభుత్వం ముందుగా హెచ్చరిస్తారు. లొంగిపోమని. అలా జరగకపోతే ఏమవుతుంది? ఏం చేస్తారు? అట్లాగే ఆచార్యులు మనకి ఏం చెప్తారంటే, నాయన ఈ భౌతిక జగత్తులో ఏం శాశ్వతం కాదు, ఇంకా జరిగింది జరిగిపోయింది. నువ్వు ఇప్పటికైనా ప్రయత్నం చేసుకొని భగవంతునికి శరణాగతి అయి ఈ మానవ జన్మని సార్థకత చేసుకోవాలి. లేకపోతే ఇంకా జన్మ జరావ్యాధి చక్రంలో పడి కొట్టుమిట్టాడుకుంటాం. అన్నింటికంటే పెద్ద సమస్యలు ఏంటి? మానవుడు ఎదుర్కొనేది ధనం లేకపోతే సమస్య అనుకుంటారు కొంతమంది, పేరు ప్రఖ్యాతులు లేకపోతే సమస్య అనుకుంటారు, బంధుమిత్రులు లేకపోతే సమస్య అనుకుంటారు, సంపద, గౌరవం, కీర్తి ఇవన్నీ లేకపోతే సమస్యలు ఏర్పడతాయి. కానీ మనిషి ఎదుర్కొనే సమస్యలు జన్మ, మృత్యు, జర, వ్యాధి అసలు సమస్య. దీని నుంచి బయటపడాలంటే సాధువు, శాస్త్రం, ఈ ముగ్గురు మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. వారికి ఈ ముగ్గురికి శరణాగతి చేసినప్పుడు మాత్రమే మనం భగవంతుని గురించి తెలుసుకొని ఆయనకి సేవ చేసి ఈ నవవిధ భక్తి మార్గాలను ఆచరించి ఈ సంసార సాగరాన్ని దాటగలుగుతాం. లేదంటే ఒడ్డు తెలియని ఒక సముద్రంలో పడి ఈత కొడితే ఏమవుతుంది? ఎంత గజ ఈతగాడైనా ఎంత దూరం అని కొడతాడు ఈత? 1 కిలోమీటర్, 10 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల వరకు కొట్టగలుగుతాడు. దానికి ఇంకా అంతే లేదు, ఒడ్డుకు అది కనిపించలేదు. దాంట్లో పడి కొడుతున్నాం ఈత. నేను నా స్వశక్తితో దీన్ని ఈ సముద్రాన్ని ఈదగలుగుతాను,
ఆవలి ఒడ్డుకు చేరగలుగుతానని కొడతా ఉన్నాను. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అలసిపోయినప్పుడు ఇంకా కొట్టలేను అనే పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంతే. కానీ ఆ మధ్యలోకి వెళ్ళి అలసిపోయిన తర్వాత మనకొక ఆశాకిరణంగా మనం కనిపించింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఆ పరిస్థితులు ఏం చేస్తాం? బిగ్గరగా అరుస్తాం, నన్ను రక్షించండి రక్షించండి రక్షించండి. మనకి ఏ కలుగుంది? ఆ పడవ నడిపే యజమాని ఇక్కడెవరు ఆపదలు ఉన్నారు, వాళ్ళని రక్షిస్తామని మనల్ని ఆ పడవకి లాగుతారు. అప్పుడు ఏమవుతుంది? మన ప్రయాణము సాఫీగా ప్రయాణించి అవతలి ఒడ్డుకు చేరుకోగలుగుతాం. లేదంటే అక్కడకు దిగిపోతాం. ఈ కలియుగంలో మన పరిస్థితులు అలాగే ఉంది. మనము స్వామిని ఆశ్రయించకుండా, గురువుని ఆశ్రయించకుండా, శాస్త్రాన్ని ఆశ్రయించకుండా ఈ సంసారం అనే భవసాగరాన్ని ఈదుతున్నాం. కానీ అది మన వల్ల కాదు. ఈ ముగ్గురిని ఆశ్రయిస్తేనే, తద్వారా భగవంతుడికి శరణాగతి చేసినప్పుడు మాత్రమే ఈ సంసారంలో భవసాగరం నుంచి సురక్షితంగా బయటపడతాం. మీరు ఇక్కడ ఎంతమంది తిరుపతి వెళ్ళారు? ఇక్కడ వెంకటేశ్వర స్వామి తనను దర్శించుకునే భక్తులందరికీ ఒక సందేశం ఇవ్వాలనుకుంటాడు. ఈ సంసారమైన సాగరము అనంతమైనటువంటి లోతు కలిగినది. దాన్ని మనము ఇప్పుడే చెప్పుకున్నట్టు దాన్ని ఈదలేము. కానీ ఎప్పుడైతే ఇట్లా ఎదుగు చూపిస్తుంది కిందికి, నాయన నీకు ఆ ఓపిక లేదు, నీకు ఆ శక్తి లేదు, నీకు ఆ బలం లేదు ఈ సంసార సాగరాన్ని ఈదడానికి. కానీ నువ్వు ఇక్కడ మర్చిపోతున్నావు. ఏంటది? నా పాదాలకి ఎప్పుడైతే శరణాగతి చేసి నా పాదాల్ని పట్టుకుంటావో అప్పుడు నీకు ఈ సంసారం అనే భవసాగరము ఈ మోకాళ్ళ వరకు వస్తుంది. దాన్ని నువ్వు సులభంగా దాటలేవు. లోతు తెలియని సముద్రాన్ని దాటడము సులభమా? లేకపోతే మనకి మోకాళ్ళ లోతు వరకు వచ్చే సముద్రాన్ని దాటడం సులభం. లోతు తెలియకుండా వెళితే ఏమవుతుంది? మునిగిపోతుంది. అదే మనకి ఆ సముద్రం మొత్తం ఎక్కడి నుంచి భీమగల్ వరకు మన మోకాళ్ళ లోతు వరకు వస్తున్నట్టుకుంటే దాన్ని సులభంగా మనం దాటగలుగుతాం. భగవంతుడు దాన్ని దర్శించుకునే అందరి భక్తులకు ఇచ్చే సందేశం, ఈ కలియుగంలో మీ స్వశక్తితో మీరు ఏమి చేయలేరు. ఎప్పుడైతే నా పాదాల్ని ఆశ్రయిస్తారో అప్పుడు మీకు ఆ శక్తిని నేను ప్రసాదిస్తాను. తద్వారా నేను ఈ సంసారమైన భవసాగరాల నుంచి బయటపడదామని చెప్పి ఆ యొక్క సందేశం భంగిమ. అందుకే అలా పెడతారన్నమాట వెంకటేశ్వర స్వామి. అందుకే మనం ఒక దేవాలయానికి వెళితే ఏం చేస్తాం? తిరుపతి వెళ్ళిన వాళ్ళు భగవంతుణ్ణి ఆపాద మస్తకం ఎంతమంది దర్శించుకున్నారు? మనం ఒకటి ఏం చేస్తామంటే తిరుపతి వెళ్ళగానే ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద అని తల మూసుకుంటాం. భగవంతుని ముందుకు వెళ్ళిన తర్వాత అంటే మనకు తెలియకుండా జరుగుతుంది. కళ్ళు మూసుకుంటారు లేదా మనము ఎంత దూరం నుంచి 800 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్ల దూరం నుంచి వ్యయ ప్రయాసాలకు కోర్చి భగవంతుని ముందరికి వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా మనకు తెలియకుండా కళ్ళు మూసుకుంటాం. కానీ అలా చేయకూడదు. ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆపాద మస్తకం అంటే ఈ కాలి బొటనవేలు గోరు నుంచి మొదలు పడితే మెల్లిమెల్లిగా మస్తకం అంటే ఈ మెదడు వరకు, తల వరకు క్రమక్రమంగా పాదాల నుంచి మొదలుపెట్టి మెల్లిగా పైకి ఇక్కడ వరకు దర్శించుకోవాలి. మనం ఏం చూస్తాం? సాధారణంగా ముఖాన్ని చూస్తాం కొద్దిగా, కానీ అలా చేయకూడదు. పాదాల నుంచి మొదలుపెట్టి తల వరకు దర్శనం చేసుకున్నప్పుడే
అది సంపూర్ణమైనటువంటి దర్శనం. లేదంటే మనము అసంపూర్ణంగా భగవంతుని దర్శించుకున్నట్టు. ఆపాద మస్తకం దర్శనం అంటే అది భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆ విధంగా దర్శించుకోవాలి. అలా నేను మొదటిసారి భగవంతుని పాదాల దగ్గర నుంచి బట్టి ఇక్కడ వారికి దర్శించుకున్నాను. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ అడిగారని కనిపిస్తుంది. అంటే మనము తొందర పడకుండా నిదానంగా దర్శించుకోవాలి. అక్కడ ఒకవేళ అవకాశం లేదంటూ ఈయన ఎవరు, ఆయన ఈయన ఈయన ఆయన ఇక్కడ అందుకే ఈ గౌరవిత అంటే వినడం సాక్షాత్ ఈ కలియుగంలో ఈ హరే కృష్ణ ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి జనాల్ని ఉద్ధరించి వీళ్ళని ఈ భౌతిక సాగరం నుండి ఉద్ధరించి మళ్ళీ తన స్వధామానికి తీసుకెళ్ళడానికి వారిద్దరు అవతరించారు. వారిని దర్శించుకుని వారి కృష్ణ భగవానుడు బలరాముడు ఇద్దరు కృష్ణుడు సమానం. కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభుగా, బలరాముడు నిత్యానందగా రావడం మనల్ని ఇంటర్. అందుకే వారిని మనకి ఇక్కడ ఏమైనా అడ్డుందా? వాళ్ళు అంటారు నన్ను దర్శించుకుంటారా ఇక నాకు విసుకొస్తుంది అని. మరి ఎవరైనా మనం ఎవరైనా దర్శనానికి వస్తే అది చూసి చాలండి ఇంకా దర్శించుకున్న చాలండి అంటాము. మనం ఇస్కాన్ దేవాలయాలలో అందుకే ప్రతి ఒక్కరు ఒక మాట అనుకుంటారు, ఇస్కాన్ దేవాలయాన్ని సందర్శిస్తున్న వాళ్ళు అబ్బా మొదటిసారి దర్శించుకున్న వాళ్ళు ఎక్కడ కూడా అసలు అంత ప్రశాంతంగా ఆ దర్శనం అనేది ఎక్కడ జరగాలి ఒక ఇస్కాన్ టెంపుల్ తప్ప. అక్కడ కూర్చుంటే ఇంకా ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం. అంటే ప్రభుపాద అట్లా ఏర్పాటు చేశారు. ఆలయం అనేది అక్కడ కూర్చుంటేనే మన చింతనలన్నీ దూరమైపోవాలి. మరి దూరమైపోకుండా మన చింతనలు మనతో పాటు అలాగే ఉంటే అది ఇంకా ఆధ్యాత్మికతని పెంపొందించే కేంద్రము. దానికంటే అక్కడ అంత పవరు తగ్గదు. స్థానికంగా ఉండేవాడు ధర్మాన్ని ఆచరిస్తే కనుక అక్కడ స్థానికంగా ఉన్న దేవాలయాల శక్తి పెరుగుతుంది. కానీ ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే ఏమవుతుంది? ఆ స్థానిక దేవాలయాల శక్తి మెల్లిమెల్లిగా తగ్గుతూ ఏమవుతుంది? ఇంకా శక్తి శక్తిహీనంగా తయారవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం రక్షించి రక్షించాలి. ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తాం. అంటే మనం ఎప్పుడైతే ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తామో భగవంతుడు మన ప్రయత్నాన్ని చూసి మనకి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాం. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద మహారాజ్ కి జై.